అక్క చెప్పు కాళీ. నువ్వు చేసింది నాకేమీ నచ్చట్లేదక్క. ఎందుకేమైంది? వాణ్ణి అక్కడే వేసేయకుండా ఇంకా ఎందుకక్క వాడి చావుని వాయిదా వేశావు? ఇలాంటి వాళ్ళ వల్లే కదక్క జనం ముందు మనం తక్కువైపోతున్నాం. వాళ్ళు మన మాట వినరు, వాడు వాళ్ళని మార్చేస్తాడక్క. మన తాతల నుండి వస్తున్న పరువు ప్రతిష్టలు పోతాయక్క. ఇప్పటికీ ఏం మించిపోలేదక్క. నువ్వు పూజ విషయాన్ని పక్కన పెట్టాయి. వాణ్ణి నేను ఊరు బయటికి తీసుకెళ్లి చంపేసి ఉదయాన్నే శవాన్ని ఊరి మధ్యలో వేలాడదీస్తాను. వద్దు కాళీ. నేను ఏ పని చేసినా బాగా ఆలోచించే చేస్తాను. వాడు జనాల్ని మార్చడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలోనే వాడు ఊరు జనాల చేతిలో చావాలి. ఒకవేళ వాళ్ళ అంటోడు ఇంకొకటి ఈ ఊర్లోకి వచ్చినా వాడిని ఈ ఊర్లో వాళ్ళే చంపేయాలి. అలా జరగాలంటే వీడిప్పుడు చావకూడదు కాళీ. వాడి చావు ఎప్పుడు రావాలో ఎలా రావాలో నేను చెప్తా. వాణ్ణి చూస్తే నా కోపం ఆగట్లేదక్కా. నువ్వేమనుకోకక్కా, నేనిప్పుడే మన వాళ్ళని తీసుకెళ్లి వాణ్ణి చంపేస్తా. కాళీ, నేను నా అనుభవంతో చెప్తున్నా. నా మాటకు గాని నువ్వు ఎదురెళ్తే కనీసం నువ్వు నా తమ్ముడు అనుకో. చూడు, గుర్తుపెట్టుకో. ఏమైంది కాళీబాబు? ఏం కాలా? మొహం చూస్తుంటే కోపంతో రగిలిపోతుంది. వెళ్ళి నీ పని చూసుకోబా. బా, అది కాదు కాళీబాబు. మీరు ఈ కోటకి రాజు లెక్క. ఏ నిర్ణయమైనా మీరు తీసుకోవచ్చు కదా అని నా ఉద్దేశ్యం. ప్రతిదానికి మోహినమ్మని అడగటమేంటి? మీరేమీ చిన్నపిల్లాడు కాదు కదా. అంటే ఇది నా ఉద్దేశ్యం మాత్రమే. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఉంటాను.